న్యూస్ శబరిమలలో స్వాములు బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. తొక్కిసలాటపైన కేరళ సర్కార్ అరకొర చర్యలే చేపట్టింది. ఈ క్రమంలో సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. శబరిమలలో స్వాములు బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. తొక్కిసలాటపైన కేరళ సర్కార్ అరకొర చర్యలే చేపట్టింది. ఈ క్రమంలో సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ఇదే విషయానికి సంబంధించి శబరిమల నుంచి మా ప్రతినిధి కార్తీక్ లైవ్లో అందిస్తారు. కార్తీక్. ఎస్ రైట్ సంతోష్, ఇంకా కూడా శబరిమలలో అయ్యప్ప నామస్మరణలతో మార్మోగుతుందనే చెప్పాలి. గత 2 రోజుల నుంచి కూడా దాదాపు 80,000 నుంచి 1,20,000 మందికి కూడా రికార్డు స్థాయిలో అయ్యప్ప స్వాములు దర్శించుకున్నారు. ఆ సమయంలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన మీద కావచ్చు, ఏర్పాట్ల మీద కావచ్చు, ఇప్పటికీ కూడా కేరళ సర్కార్ మాత్రం ఇంకా నిద్ర మేల్కోలేదనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒక బస్సు కోసం అయ్యప్ప స్వాములు వేలాది మందిగా ఏ విధంగా వెయిట్ చేస్తున్నారు, ఏ విధంగా తోసుకుంటున్నటువంటి పరిస్థితి మనకి ఇంకా కనబడుతుంది. 2 రోజుల క్రితం కూడా ఇదే రకంగా తొక్కిసలాట జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కేరళ సర్కార్ మాత్రం నిద్ర మేలుకోలేదని చెప్పాలి. ఈవెన్ ట్రావెన్స్కోర్ బోర్డు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని చెప్పాలి. గంటల కొద్దీ స్వామివారి దర్శనానికి వెయిట్ చేస్తుంటే ఆలయం వెలుపల వచ్చాక తిరిగి వెళ్ళడానికి కూడా గంటల ధరపడి కూడా నిరీక్షణ అయితే బస్సుల కోసం భక్తులకైతే తప్పడం లేదనే చెప్పాలి. దాదాపు దర్శనానికి నిన్నటి వరకు కూడా 16 గంటలకు పైగా కూడా సమయం పట్టేది. సో ఆ సమయంలోనే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానం సిబ్బందికి కావచ్చు, ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడం కారణంగా ఆ రోజున తొక్కిసలాట అనేది కూడా చోటు చేసుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత మరిన్ని మార్పులు తీసుకుని వస్తారు, భద్రతా సిబ్బంది పెంచుతామని చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాటలకే పరిమితమయ్యాయని చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పంబ నుంచి తిరిగి నీలక్కల్ వెళ్ళేటువంటి ప్రాంతంలో బస్సు కోసం ఏ విధంగా అయ్యప్ప స్వాములందరూ కూడా పడిగాపులు కాస్తున్నారనేది కూడా చూడొచ్చు. ఒకవైపు దర్శనం కోసం ఒకవైపు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏంటి బస్సులు దొరుకుతున్నాయా మీకు? మాది రౌతుపాలెం అండి. దర్శనానికి వెళ్ళామండి. నిన్న సాయంత్రం 7 గంటలకు వెళ్ళామండి. ఈరోజు ఉదయం 3:30 అయిందండి దర్శనం. బస్సులో మామూలుగా బస్ స్టాప్కి వెళ్తే బస్ స్టాప్లో పెట్టారండి బస్సు, అంతే తప్ప రైల్వే స్టేషన్ చెప్పేస్తాం. అలాగండి బస్సులు వేస్తాం. రాత్రి ఎప్పుడు నిన్న వచ్చి 50 వరకు వెయిటింగ్. సో ఇది అంటే రాత్రి నుంచి చూస్తున్నాం, సరైనటువంటి బస్సులు అయితే లేవు, సదుపాయాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయనేటువంటి బాధ అయితే అందరిలో కూడా కనబడుతుందని చెప్పుకోవాలి. చిన్నపిల్లలు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. చూడొచ్చు ఒక బస్సు కోసం ఏ విధంగా అయ్యప్ప భక్తులు ఏ విధంగా తోసుకుంటూ ఉన్నారని చెప్పాలి. సో దీని కారణంగానే నిన్న ఏదైతే కన్యస్వాములు చాలా మంది తప్పిపోవడం కూడా జరిగింది. చిన్నపిల్లలందరూ కూడా తప్పిపోవడంతో వాళ్ళందరూ కూడా తల్లిదండ్రుల కోసం తీవ్రమైనటువంటి కన్నీటి పర్యంతమయ్యారు. ఎక్కడే నా కుటుంబ సభ్యులు వెళ్ళిపోయారనేటువంటి బాధ వాళ్ళలో కనపడింది. ఇప్పటికీ కూడా అదే రకమైనటువంటి పరిస్థితి. ఒక బస్సు వస్తుంటే వెనకాల వేలాది మంది ఆ అయ్యప్ప భక్తులైతే నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి నెలకొందంటే శబరిమలలో ఏ స్థాయిలో భక్తుల రద్దీ ఉందనేది కూడా మనం అంచనా వేసుకోవచ్చు. కేవలం 27వ తారీఖు వరకు మాత్రమే స్వామివారి దర్శనం, మణికంఠుని దర్శనం ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున దర్శించుకోవడానికి మాత్రం ఇటు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో చాలా పెద్ద వైఫల్యం అనేది విజయన్ సర్కారు మూటగట్టుకుందనేటువంటి మాటలు అయితే నిన్నటి నుంచి వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్రంలో ఉన్నటువంటి కేంద్రం కూడా ముందుకొచ్చింది. శబరిమలలో ఏర్పాట్లకు సంబంధించి మేము చూస్తాము అంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. సో వాళ్ళు ఏ విధంగా ముందుకొచ్చి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. అయితే అంతకంటే ముందుగానే భక్తులైతే చాలా తీవ్రమైనటువంటి ఇక్కట్లయితే ఏ స్థాయిలో ఎదుర్కొంటున్నారనేది కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కరోనా తర్వాత భక్తుల రద్దీ అనేది మాత్రం ఈసారి విపరీతంగా పెరిగిందని చెప్పాలి. 80,000 నుంచి 1,20,000 మందికి పైగా కూడా భక్తులు ఒక రోజున దర్శించుకుంటున్నారంటే అయ్యప్ప భక్తులు తాకిడి శబరిమలలో ఏ స్థాయిలో ఉంది, మణికంఠుని దర్శించుకోవడానికి ఏ స్థాయిలో వస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. అయితే చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే గత 20 రోజుల క్రితం కూడా తిరుమల తరహాలో ఒక క్యూ లైన్ అనేది కూడా ట్రయల్ రన్ అనేది కూడా ట్రావెన్స్కోర్ బోర్డు అనేది నిర్వహించడం కూడా జరిగింది. అయితే అది సక్సెస్ అయిందని చెప్పి భావించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు దానికి ఉన్నటువంటి పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో, క్యూ లైన్ల మీద అవగాహన లేకపోవడంతో నిన్నటి ఘటన జరిగినట్టుగా కూడా ప్రాథమికంగా అంచనాకు కూడా వచ్చారు. సో ఈ నేపథ్యంలో పోలీసుల సంఖ్య అనేది కూడా సన్నిధానంలో దాదాపు 1000 మంది ఉండే పోలీసుల సంఖ్యను 2,000 మందికి పెంచారు. గతంలో ఎవరైతే అనుభవజ్ఞులు ఎవరైతే సన్నిధానంలో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా
తిరిగి విధుల్లోకి తీసుకురావడం కూడా జరిగింది. దానికంటే ముందు ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఏర్పాట్లు అయితే పెద్ద స్థాయిలో లేదనడానికి మనకు సజీవ సాక్ష్యంగా మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి అయ్యప్పలే గంటల కొద్దీ ఒక బస్సు కోసం దాదాపు 8 కిలోమీటర్లు పంబనించి నిలకల్ వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారంటే ఏ స్థాయిలో ఏర్పాట్లు చేయడంలో విఫలమైందనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది సంతోష్. రైట్, థ్యాంక్ యూ. పోలీస్ కంట్రోల్ రూమ్ కి వెళ్ళాలి అని తెలియజేస్తున్నా. రెడ్డి స్వాములు అక్కడ వేసేస్తున్నారు.